డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో బెదిరింపు కాల్ కలకలం రేపింది. చంపేస్తామని హెచ్చరిస్తూ ఫోన్ కాల్స్ తో పాటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ అగంతకుడు మెసేజ్లు పంపించాడు. ఈ విషయాన్ని పేషీ సిబ్బంది పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సూచనలతో పోలీసు ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వచ్చిన బెదిరింపు కాల్స్ పై హోంమంత్రి అనిత ఆరా తీశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. కాల్స్ మెసేజ్లపై వెంటనే దర్యాప్తు చేసి నిందితుల్ని పట్టుకోవాలని ఆదేశించారు. కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, చెప్పండి, ఏంటి ఈ బెదిరింపు కాల్స్ మెసేజెస్ సంబంధించి అనిత సమీక్షలో ఏం తేలింది? దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది? దీని మీద పవన్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? స్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ అంటే ఆయన పేషీలో ఉన్నటువంటి కొందరు అధికారులకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా మనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీ ఏదైతే సచివాలయంలో ఉందో ఆ పేషీకి, అదేవిధంగా క్యాంపు కార్యాలయం ఏదైతే మంగళగిరిలో ఉందో ఆ పేషీలో ఉన్నటువంటి అధికారులకి బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్ మెసేజ్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులే తెలియజేశారు. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రేషన్ మాఫియాపై పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. స్వయంగా కాకినాడ పోర్టులో సముద్రం లోపలికి వెళ్లి మరి ఓడలో అక్రమ బియ్యాన్ని పట్టుకుని కేసులు నమోదు చేయించారు. ఈ ఘటన తర్వాత ఆయన పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ బెదిరింపు కాల్స్ వెనుక రేషన్ మాఫియా హస్తం ఉందా అనే కోణంలో కూడా విచారణ సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ బెదిరింపు కాల్స్ పైన హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. మెసేజ్లు, ఫోన్ కాల్స్ వివరాలను ఉన్నతాధికారులను అడిగి మరీ తెలుసుకున్నారు. తక్షణ వ్యవహారంపై చర్యలు తీసుకుని నిందితులను అరెస్టు చేయాలని కూడా ఆమె ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపైన కూడా ఇప్పటికే దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. అగంతకుడి నుండి పవన్ పేషీకి 2 సార్లు ఈ కాల్స్ వచ్చినట్టుగా మనకు అంటున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఆ అగంతకుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని హోంమంత్రి ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. వారంతా కూడా ఈ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కాల్స్, ఈ మెసేజ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేసి ఉంటారు, ఈ బియ్యం మాఫియాకు ఏమైనా దీనితో సంబంధం ఉందా, లేదా కావాలని ఆకతాయం చేస్తున్న పని అనే కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ వీళ్ళంత తొందరగా ఎవరైతే ఇటువంటి బెదిరింపు కాల్స్ చేస్తున్నారో వారిని పట్టుకుని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా పేషీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఈ విధంగా బెదిరింపు కాల్సే కాకుండా మెసేజెస్ కూడా పవన్ కళ్యాణ్ ని హతమారుస్తా ఉంటూ కూడా మెసేజెస్, డిప్యూటీ సీఎం హతమారుస్తామని కూడా మెసేజెస్, అదేవిధంగా ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీన్ని ప్రభుత్వం కూడా అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా ఇటువంటి వాటిని సీరియస్ గా తీసుకోవాలి, ఏమాత్రం లైట్ గా తీసుకోకూడదని నిర్ణయించడంతో అటు హోంమంత్రి కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. డీజీపీ కూడా ఇప్పటికే పోలీసు అధికారులందరితో కూడా పూర్తి స్థాయిలో టీములు అవసరమైతే ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇప్పటికే దృష్టి సారించారు. స్వామి, రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.